మన దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతుంటే ఐవీఎఫ్ చేసుకున్నారనమాట. ఎగ్స్ అన్నీ బాగొచ్చాయి. కాకపోతే ఏంటి అని అంటే 8 మంత్స్ నుంచి వాళ్ళు ఎగ్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అనంటే ఎండోమెట్రియం థిక్నెస్ అంటే గర్భాశయ పొర యూట్రస్ లోపల లైనింగ్ అనేది తక్కువగా ఉంటే ఈ ఎంబ్రియో అనేది అతుక్కోదనమాట యూట్రస్లో. ఎక్కువ మిస్క్యారేజెస్ అవుతాయి, లేదంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది నెగిటివ్ వస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఆ ఎండోమెట్రియం థిక్నెస్ చాలా తక్కువగా ఉంది, 5 mm ఉండే అనమాట. వాళ్ళు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ తీసుకున్న, టాబ్లెట్స్, పెసరీస్ ఎన్ని వాడినా కూడా ఎండోమెట్రియం థిక్నెస్ అనేది పెరగకపోవడం వల్ల ఎగ్స్ అంటే ఎంబ్రియో రెడీ ఉన్నప్పటికి కూడా థిక్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు 8 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. యాక్యుపంక్చర్ గురించి తెలుసుకొని మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు. కొన్ని సెషన్స్లోనే 9.5 mm థిక్నెస్ వచ్చిందనమాట. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఎందుకంటే 8 మంత్స్ అనమాట. కొంతమందికి ఎగ్స్ లేక బాధపడతారు, స్పర్మ్ కౌంట్ తగ్గి బాధపడతారు, ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోతుందని బాధ. వీళ్ళకి ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్ బాగుంది, ఎంబ్రియోస్ కూడా చాలా గ్రేడ్ 1 ఎంబ్రియోస్ వచ్చాయన్నమాట. కానీ థిక్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు 8 మంత్స్ నుంచి ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర కొన్ని సెషన్స్కి 9.5 mm థిక్నెస్కి వచ్చి ఇప్పుడు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయిందనమాట. సో మీలో కూడా ఎవరైనా సరే ఎండోమెట్రియం థిక్నెస్ లేదు, ఏం చేసినా పెరగట్లేదు అంటే అస్సలు భయపడకండి, స్ట్రెస్ అవ్వకండి, యాక్యుపంక్చర్ ట్రై చేయండి. యాక్యుపంక్చర్లో ఏంటి అంటే యూట్రస్కి బ్లాక్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటే అవి అన్బ్లాక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందో బాడీ తనని తనే హీల్ చేసుకుంటుంది అనమాట. ఏమన్నా సరే డెఫిషియన్సీస్ ఉన్నా అవి క్లియర్ అయిపోయి మళ్ళీ థిక్నెస్ అనేది బాగా వస్తుంది. బాగా ఎంబ్రియో అనేది యూట్రస్ లోపల అతుక్కుంటుంది. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.